సో ఇప్పుడు చూద్దాం యేసు క్రీస్తు శిష్యులకు ఉండవలసిన యోగ్యతను. ఓకేనా? రైట్. ఆ లెసన్ లోకి వెళ్లే ముందు ఉపోద్ఘాతం చెప్తాను. ముందు యేసు క్రీస్తు శిష్యులు ఫస్ట్ బ్యాచ్ అన్నప్పుడు 12 మంది. యేసు క్రీస్తు శిష్యులు ఫస్ట్ బ్యాచ్ లో 12 మంది. ఈ 12 మందికి యేసు ప్రభు అపోస్తలులు అని పేరు పెట్టారు. కరెక్టేనా? కానీ వాస్తవానికి యేసు ప్రభు శిష్యులు 12 మంది కాదు, 12 మంది అనేవాడు ఫస్ట్ బ్యాచ్. వాళ్ళు ఎలోహి బైబిల్ ఫస్ట్ బ్యాచ్ మీరు అనుకోండి, సెకండ్ బ్యాచ్ కూడా వస్తారుగా, థర్డ్ బ్యాచ్ కూడా వస్తారుగా. అట్లాగా యేసు ప్రభు శిష్యులు ఇది ఫస్ట్ బ్యాచ్. ఆ ఫస్ట్ బ్యాచ్ 12 మంది చేరారు. వాళ్ళకి అపోస్తలుని పేరు పెట్టాడు. ఆ తర్వాత శిష్యుల సంఖ్య 13 నుండి ఇప్పుడు లక్షల వరకు కొనసాగుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ శిష్యుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. 13, 14, 10 వెళ్ళిపోతా ఉంది. ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోతుంది, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. లక్షల్లోకి వెళ్ళిపోతుంది శిష్యుల సంఖ్య. అందులో ఇప్పుడు నా సీరియల్ నెంబర్ ఎక్కడ ఉండొచ్చు, మీ ఒక్కొక్కరి సీరియల్ నెంబర్ కూడా ఎక్కడ ఉండింది. అది మనకు తెలియకపోయినా హాల్ టికెట్ నెంబర్ లాగా యేసు క్రీస్తు శిష్యుల సంఖ్యలో ఖచ్చితంగా మన సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుందని, అది రేపు మనకు న్యాయపీఠం దగ్గర తెలిసిందని రికార్డులో. కాబట్టి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే లక్షల్లో ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంటే మనకు తెలుసు. ఒక బ్యాచ్, రెండో బ్యాచ్, మూడో బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ 12 మంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచిస్తే ప్రతిరోజు కొంతమంది యేసు ప్రభు శిష్యులుగా మారుతూనే ఉన్నారు. అవునా? ప్రతిరోజు కొంతమంది యేసు ప్రభు శిష్యులుగా తయారవుతా ఉన్నారు. ఆ లెక్కలో మనం ఆలోచించుకుంటూ వస్తే ఈ శిష్యుల సంఖ్య అపరిమితం. అయితే సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే యేసు ప్రభు శిష్యుల గురించి మనం ఒక 4 బ్యాచ్లు తీసుకోవచ్చు అన్నమాట. మన బైబిల్లో ఒక సంఖ్యను బట్టి ఒక బ్యాచ్ 12 మంది, రెండో బ్యాచ్ ఇంకొక బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ 70 మంది. గుర్తొస్తుందా? ఇద్దరు పంపించారు కదా ఆయన, 70 మంది ఒక బ్యాచ్. తర్వాత ఇంకో బ్యాచ్ సంఘం స్థాపించబడే టైం 120 మంది ఉన్నారు. పెంతెకోస్తు పండుగ రోజు 120 మంది పరిశుద్ధులు మీకు వచ్చారు కదా, వారి ద్వారా సంఘం స్థాపించబడింది. వాళ్ళే కదా మొట్టమొదటి సంఘ సభ్యులు. అక్కడ 120 మంది బ్యాచ్ కనబడుతుంది. ఇంకొంచెం బ్యాచ్ ముందుకు వస్తే యేసు ప్రభు ఆరోహణమయ్యే లోపు ఒకేసారి 500 మంది కనపడ్డారు. 500 మంది సాక్షులు. ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత అక్కడ ఒకటికి ఒకేసారి ఏకకాలంలో ఈ ఊళ్ళో పెట్టడంలో 4, కావలో 4, నెల్లూరులో 3, ఊళ్ళో 3, చెన్నలో 3, అక్కడ మొత్తం ఒకేసారి ఒకే కాలం 500 మంది కనపడ్డాడండి. అది టాప్ అన్నమాట. ఒకేసారి 500 మంది ఒకసారి ఉన్నవాడు కాదు, వాళ్ళు ఒకేసారి అక్కడక్కడ ఉన్నవాడు టోటల్ మెంబర్స్ 500 మంది కనపడ్డాడు. వీళ్ళందరూ ఆయన సాక్షులే, ఇండైరెక్ట్ గా శిష్యులు అవుతారు. ఆ తర్వాత సంఘంలో చేర్చబడ్డాడు 3000 మంది, తర్వాత 5000 మంది. చూసారా? 12 పోయి 70 పోయి 120 పోయి 120 దగ్గర నుంచి 500 వచ్చి 500 నుంచి 3000 వచ్చి 3000 నుంచి 5000 వచ్చి చూసినట్టు వెళ్ళిపోయిందో. అందుకనే అపోస్తలుల కార్యముల గ్రంథాలు ఏముందంటే శిష్యులు అనే పదం ఎక్కువ వాడతారు, విశ్వాసం అనే పదం వాడతారు. మీరు అపోస్తలుల కార్యముల గ్రంథం చదివితే ఆ అధ్యాయాల్లో విశ్వాసులు అనే పదం కంటే శిష్యులు అనే పదమే ఉండిద్ది అనమాట. శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను, శిష్యుల సంఖ్య పెరుగుచుండెను, శిష్యులు నానాటికి అభివృద్ధి అవుతుండేది అభివృద్ధి. విశ్వాసులు అనే పదం కంటే శిష్యులు అనే పదం ఎక్కువ కనబడతాను. అంటే దేవుని చిత్తం ఏంటంటే ప్రతి వ్యక్తి శిష్యుడైపోవాలి. అపోస్తలుల కార్యములలో శిష్యులు అనే పదం మనకు ఎక్కువ కనిపిస్తుంది. సరే, ఒక వ్యక్తి శిష్యుడు ఎట్లా అవుతాడు? ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఫస్ట్ ఒక వ్యక్తిని అవిశ్వాసి అని పిలుస్తాడు. అవిశ్వాసి రక్షణ పొందిన తర్వాత విశ్వాసి అవుతాడు. ఓకే, అంతే కదా? మొదట అవిశ్వాసి రక్షణ పొందినాక ఏమవుతాడు? విశ్వాసి అవుతాడు. ఆ తర్వాత విశ్వాసి ఎప్పుడైతే దేవునికి ఉపయోగపడేవాడుగా లేకపోతే దేవుని సేవకుడుగా సువార్థకుడు అయ్యాడనుకో, అప్పుడు అతను శిష్యుడు అంటారు. అంటే ఉపయోగపడేవాడు. ఆ తర్వాత శిష్యుడిగా ఉండి అతడికి అభివృద్ధి అయినప్పుడు నాయకుడు అయిపోతాడు. ఈ 4 మెట్లు నేను ఆవిడ దీనిలో శిష్యత్వంలో మెట్లు అంటారు. అది కూడా చేసుకోండి. 4 స్టెప్స్. 1 అవిశ్వాసి, 2 విశ్వాసి, 3 శిష్యుడు, 4 నాయకుడు. అంటే ఈ మెట్లు ఎక్కాలి మనిషి. ప్రతి ఒక్క వ్యక్తి మెట్లు ఎక్కువ రావాలా. అవిశ్వాసి మెట్టు అంటే ఏంటి? మొదటి మెట్టు. అది ఇంకెక్కింది ఏముంది? జన్మించిన ప్రతి వ్యక్తి అవిశ్వాసే కదా. ఒక వ్యక్తి జన్మించినప్పుడు దేవుని దగ్గరికి రాకముందు
ఆ వ్యక్తిని మనం అవిశ్వాసి అనొచ్చు, లేక పాపి అనొచ్చు, లేక అన్యుడు అనొచ్చు. ఆ వ్యక్తి పాపి, లేక అవిశ్వాసి, లేదా నామకరణ క్రైస్తవుడు. ఇవన్నీ మొదటి మెట్టుకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఈ మొదటి మెట్టులో నుంచి వ్యక్తి ఏమవుతున్నాడు? రెండో మెట్టు ఎక్కుతున్నాడు. అంటే అవిశ్వాసం ఏం చేశాడు? చక్కగా మార్పులు పొందుకొని, అవునా, పాపక్షేమ పొందుకొని బాప్తిసం తీసుకొని సంఘంలో సభ్యుడైపోతాడు. అంటే మనం రెండో మెట్లు ఎక్కేసాడు. ఒక మెట్టు మీద నుంచి రెండో మెట్లోకి వచ్చాడు. రెండో మెట్లో ఈ వ్యక్తిని విశ్వాసాన్ని పిలుస్తాం. విశ్వాసం అనొచ్చు, లేక క్రైస్తవుడు అనొచ్చు, లేక సంఘస్థుడు, రకరకాల పేర్లు. మా సంఘస్థుడు అంటే, లేక ఇదిగో మా విశ్వాసం అంటే, ఇదిగో క్రైస్తవుడు అంటే, అది రెండో మెట్టు. ఈ క్రైస్తవుడైన వ్యక్తి లేక విశ్వాసైన వ్యక్తి ఎప్పుడైతే దేవుడికి ఉపయోగపడే స్థితికి వస్తాడో, ఎప్పుడైతే సువార్త ప్రకటించే స్థితికి వస్తాడో, అప్పుడు ఆ వ్యక్తిని శిష్యుడు అంటారు. ఈ వ్యక్తి సువార్త ప్రకటించే స్థితికి రానంతకాలం అతను విశ్వాసే, అంటే రెండో మెట్లో ఉన్నట్టే. ఏ రోజైతే నువ్వు సువార్త ప్రకటించే స్థితికి రాగలుగుతావో, లేక ఒక సంఘాన్ని నడిపించే పొజిషన్ కి, లేక వాక్యం చెప్పగలిగే స్థితికి, దేవుడికి ఉపయోగపడే స్థితికి వస్తావో, అప్పుడు నువ్వు శిష్యుడివి, నువ్వు శిష్యురాలివి. ఇది మూడో మెట్టు. ఆ తర్వాత శిష్యుల్లో నుంచి ఇంకా పిలుపు ఉందనుకోండి, సేవకులు అయిపోతారు. సేవకులు, నాయకులు, సంఘ కాపరులు, మిషనరీలు, డైరెక్టర్లు, ఇలాంటి 4 మెట్టు. అది ఉన్నతమైన మెట్టు అన్నమాట. దానికి ఇంకా సపరేట్ వాళ్ళకి పిలుపు ఉన్నప్పుడు, వాళ్ళకి దర్శనం ఉన్నప్పుడు, వాళ్ళకి సమర్పణ ఉన్నప్పుడు పాస్టర్ అయిపోతారు. అంటే శిష్యుడి దగ్గర నుంచి పాస్టర్ అయిపోయాడు, లేక సువార్థికుడు అయిపోయాడు, లేక స్పీకర్ అయిపోయాడు, లేకపోతే బైబిల్ స్కూల్ డైరెక్టర్ అయిపోయాడు, లేదంటే ఒక మిషనరీ అయిపోయాడు. ఇంకా 4వ మెట్టు అన్నమాట. అట్లాగా ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రాసెస్ లో రావాలి. సో దట్స్ ప్రాసెస్. ఎవరైనా సరే ఈ ప్రాసెస్ రావాల్సిందే. అవిశ్వాసిగా ఉంటాడు, తర్వాత విశ్వాసి అవుతాడు. విశ్వాసి ఒకేసారి సేవకుడు అవ్వకూడదు, తప్పు అన్నమాట. ఇప్పుడు ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే, విశ్వాసులు ఏమైపోతున్నారు? సేవకులు అయిపోతున్నారు. అవ్వకూడదు. విశ్వాసి అంటే రెండో మెట్లో నుంచి 4వ మెట్లకు జరిపితే కాలు తగ్గబడతాడు. విశ్వాసం ఏమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. అంటే అతను కొంతకాలం ఫీల్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టికల్ చేయాలా, ఓ సేవకుడు కొంచెం నేర్చుకోవాలి, చిన్నగా వాక్యం చెప్పి అలవాటు పడాలా, కొంత అనుభవం సంపాదించుకోవాలా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, సీనియరిటీ ఉండాలా. ఇది మధ్యలో ఈ మెట్టు ఉంది, శిష్యత్వం అని మెట్టు. ఈ శిష్యుడైన తర్వాత అప్పుడు నువ్వు సేవకుడు అవుతావు, పాస్టర్ అవుతావు, మిషనరీ అవుతావు, అవ్వచ్చు. లేదా పిలుపు లేదు, సేవకుడు అవ్వకపోయినా కూడా జీవితాంతం అట్లాగే ఒక శిష్యుడిగా ఉండి చక్కగా సువార్త చెప్పుకుంటా, లేక సంఘంలో పరిచయం చేసుకుంటా, లేక ఒక సంఘ పెద్దగా ఉండి నువ్వు కొనసాగచ్చు. తప్పే లేదు. మొత్తానికి ఈ 4 మెట్ల గురించి మనకు అవగాహన ఉండాలి. ఓహో, విశ్వాస పరిస్థితి ఇది, అవిశ్వాస ఇది, శిష్యుడిది, నాయకుడిది. ఈ విధంగా ఈ 4 మెట్లలో మనం ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికి నేను ఏ మెట్లో ఉన్నాను, ఒకటో మెట్లో ఉన్నానా, రెండో మెట్లో ఉన్నానా ఆలోచించుకోవాలి. ఇప్పుడు బైబిల్ స్కూల్లో నువ్వు వచ్చేవాడిని ఇంచుమించు 3వ మెట్టుకు వస్తున్నాడు, రెండో మెట్లో నుంచి 3వ మెట్లోకి వస్తున్నాడు. మన సంఘాల్లో ఉన్నాను కూడా మనం ఏం చేయాలి? ఈ మెట్లు ఎక్కించాలి. అవిశ్వాసులు ఉన్న వాళ్ళందరూ తీసుకుని విశ్వాసం చేసేయాలి. విశ్వాసులు ఏమన్నా శిష్యులు చేసేయాలి. శిష్యులు ఏమన్నా సేవకులుగా, నాయకులుగా చేసేయాలి. అది సంఘాల్లో చేయాల్సిన పద్ధతి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మనం శిష్యత్వం లోపలికి ఎంటర్ అయితే, ఈ శిష్యుడిగా ఒక వ్యక్తి ఉండాలంటే, నేను యేసు ప్రభు శిష్యుడు అంటే, లేదా శిష్యుడు అనండి అంటే, శిష్యుడు ఉండాలంటే 12 యోగ్యతలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ నేను వరుసగా చూపిస్తాను మీకు. మత్తయి సువార్త దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. మత్తయి, మార్కు, లోకాలు ఏ సువార్తలు ఎక్కడెక్కడ ఉన్నాయో వరుసగా మీకు ఆ 12 యోగ్యతల పేర్లు చెప్తాను, రెఫరెన్స్లు కూడా చెప్తాను. కొంచెం నేను చెప్తాను, ఒక పేర మీకు వదిలేస్తాను, ఒక పేర మీరు ఫిలప్ చేయాలి. ఒక పేర నేను చెప్తే ఒక పేర మీరు ఫిలప్ చేయాలి. అట్లా ఈ 12 యోగ్యతలు మనం తయారు చేయాలన్నమాట. ఈ లెసన్ టీచర్స్, స్టూడెంట్స్ కలిపి లెసన్ తయారు చేయాలన్నమాట. నేర్పించింది సిలబస్. సో ఇప్పుడు నెంబర్ 1, శిష్యుడు కూడా వలసిన యోగ్యతలు మనకు వచ్చింది కదా. నెంబర్ 1, మొట్టమొదటి యోగ్యత ఏంటి సార్ అంటే, ఎవరైతే శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి నేర్చుకునే మనసు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేర్చుకునేటువంటి ఆ మనస్సు, ఆ ఆసక్తి అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు మన జీవితం అనేది ఎలాంటిదంటే ఒక పాఠశాల. మనం మరణించేంత వరకు ఈ జీవిత పాఠశాల కొనసాగుతూనే ఉంటుంది. మనం చనిపోయేంత వరకు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఇంకా చెప్పాలంటే, మనం ఎంత నేర్చుకున్నా సరే, మనం నేర్చుకున్న దానికంటే నేర్చుకోవలసిందే ఎక్కువ.
మన జీవితకాలంలో మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను నేర్చుకోవచ్చు, కానీ నేను చాలా నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది నేర్చుకున్న దానికంటే ఎక్కువ ఉండింది అని నేను అనుకోవాలి. కనుక జీవితకాలం అంతా నేర్చుకుంటానే ఉండాలి. నేర్చుకోలేని దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే కొంతకాలానికి నీ సబ్జెక్ట్ అయిపోయింది, నీ స్టోర్ అయిపోయింది అన్న స్టోరేజ్ ఉండదు నీ దగ్గర. ఇప్పుడు డ్యామ్లో నీళ్లు పోస్తే నీళ్లు మాత్రం అయిపోవంటే డ్యామ్ నిండా ఫుల్గా నీళ్ళు పెట్టావు, వాడుకుంటావు, డ్యామ్ ఎండిపోదా, ప్రాజెక్ట్ ఎండిపోదా? ఎవడేనంటే ఇప్పుడు నీ దగ్గర మాకు సబ్జెక్ట్ ఉంది, మంచి వర్క్ఫుల్ క్యాండిడేట్వి రైట్, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ మొత్తం అవగొట్టుకుంటా కూర్చుంటే ఏమైతే అయిపోయింది. మరి అయిపోయిన మళ్ళీ నువ్వు సంపాదించాలి కదా. కనుక నేర్చుకునే మనసు కల్లా కూడా బాగుపడతాడండి. అతనే బైబిల్ స్కూల్ స్టూడెంట్ కాగలడు, అతనే బైబిల్ స్కూల్ టీచర్ అవ్వగలడు, లేక అతనే ఒక మంచి మాస్టర్ అవ్వగలడు. ఏదైనా అతనే నేర్చుకునే మనసు కావాలి. అంతేగాని కొంతమందికి నేర్చుకోకుండానే నాకంతా తెలిసిన ఉండడం బ్యాచ్, నాకంతా తెలియదు, నాకంతా తెలుసు అన్నట్టు మనం అయిపోయినట్టాను, నాకంతా తెలిసానంటే అయితే ఎందుకంటే నాకంతా తెలిసినట్టు ఇంకేం నేర్చుకుంటాడు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, కొంతమంది నాకంతా తెలిసినట్టారు, కొంతమంది ఏమంటారు నేర్చుకున్నవారికి చాలే అనుకోండి. ఇదొక బ్యాచ్. నేర్చుకున్న వారికి అది చాలే అబ్బా కొంచెం నేర్చుకున్నా చాలు అనుకుంటారు. నేర్చుకున్న వారికి చాలు అనుకుంటే మరి చాలు అనుకు వచ్చేప్పుడు అయిపోయింది. నేర్చుకునే విషయంలో చాలా అనుకోరు, నేర్చుకునే విషయంలో తృప్తి ఉండదు. తృప్తి ఉండాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, తృప్తి ఉండకూడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏమంటారు, మానవుడు తృప్తి పడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, తృప్తి వందల విషయాలు, తృప్తి లేకుండా ఉండాల్సిన విషయాలు కొన్ని. నేర్చుకుంటాం, నేర్చుకుంటే తృప్తి లిమిట్లేదు దానికి. మన కోరికలు వచ్చి నేర్చుకుంటుంటాం. మన మధ్య అలాగే వచ్చాడు 8 సంవత్సరాలు వేరే ఊళ్ళో విజయవాడ దగ్గర. సార్ నాకు నేర్చుకోవాలి సార్, స్కూల్లో నేర్చుకుంటావా వచ్చి అంత కోసం 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు నేర్చుకుని ఏం చేయాలి? ఎట్లా వస్తావా అంటే ఏమో సార్ మా మనవడు మనకి తీసుకొచ్చి చెప్తాను. చూడండి, మా మనవడు మనకి తీసుకొస్తాను అంటే 80 సంవత్సరాల వయసు కానీ అంత నేను మైండ్ నేర్చుకోవాలండి. ఇప్పుడు నాకు వచ్చి ఉండొచ్చు, కానీ నాకు రాంది కాదు, ఇది నేర్చుకోవాలి. నేను శిష్యులుగా ఉండాలంటే మంచి శిష్యులు అవ్వాలి, మంచి సేవకులుగా మంచి స్పీకర్గా తయారవ్వాలంటే మీ దగ్గర మంచి మెటీరియల్ ఉండాలి, స్టక్ ఉండాలి. ఇప్పుడు మీటింగ్లు వస్తున్నారు స్పీకర్లు, అంత పర్సెంట్ చెప్పినట్టు ఎవరు చెప్పట్లేదు. అందులో అరగంట చెప్తాను, మిగతా అరగంట అంత మధ్యలో ఈ కథలు పాటలు జోకులు నేర్చుకుని వచ్చి ఆ జోకు లేక కథ నేర్చుకుని వచ్చి పావుగంటే నిమిషం దాన్ని సాగదీస్తారు. ఇక్కడ గంట అవ్వాలి కదా. ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టి చూస్తున్నాం, టీవీలో చూస్తుంటే ఆ ఉంది అరగంట 30 గంట ఒక కథ చెప్పేస్తున్నాడు. ఆ కథ పావుగంటే నిమిషాలు ఆ కథ చెప్పి ప్రజలను ఆకట్టుకున్నాడు అన్నమాట. ఆ కథ చెప్పేసి ఆకట్టుకుని చివరిలో 2 నిమిషాలు సారాంశం చెప్పి ముగిచ్చేస్తాను అన్నమాట. అంటే అతను బైబిల్ నాలెడ్జ్ ఏముంది, చెప్పేవాడికి లేదా వినేవాడికి రాదు. నో, నేర్చుకునే మనసు ఉండాలి. ఎక్కడుందండి రెఫరెన్స్ చెప్పండి. 12 యోగ్యతలు చెప్తారు, 12 రెఫరెన్స్ ఉండాలి. శిష్యులకు ఉండాల్సిన యోగ్యతలు ఈ 12 మీరు 12 పేరాలు తయారు చేయాలి. నేను ఒక పేరా మీకు చెప్పేసి వదిలేస్తాను, 2వ పేరా మీరు తయారు చేయాలి. మత్తయి సువార్త 11:29 ఇది ఫస్ట్ రెఫరెన్స్. 12 రెఫరెన్స్ 12 యోగ్యతలు నేను చూడకుండా చెప్తాను, చూడండి. నాకు మీరు తయారవ్వాలి. అది మత్తయి సువార్త 11:29. అక్కడ ఏమంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీరు నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకొనుడి. అది యేసుప్రభు చెప్పిందా. ఇక్కడ మత్తయి సువార్త 11:28-29 వచ్చిన 2 ఆహ్వానాలు ఉన్నాయి. 28లో ఆహ్వానం ఒకటి ఉంది. ఏంటది? ప్రయాసపడి భావన మోసుకుని సమస్త జిల్లారా నా యొక్క. ఈ ఆహ్వానం ఎవరిది? ఇది అవిశ్వాసులు విశ్వాసులుగా మార్చే ఆహ్వానం. ఇది అంటే రక్షణకు సంబంధించిన ఆహ్వానం. ఇది రక్షణ పొందడానికి 28వ వచనం. ఎవరైతే అవిశ్వాసులుగా పాపులు ఉన్నారో వాళ్ళు రక్షణ పొందడానికి ఈ ఆహ్వానం. ఓ ప్రయాసపడి ఆ భారం మోసుకుంటున్న సమస్త జిల్లాల వద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తారు. అయిపోయింది అనకంటే అవిశ్వాసులు ఏమైపోయారు? ఇప్పుడు విశ్వాసులు అయిపోయి రక్షణ పొందుతారు. ఇప్పుడు రక్షణ పొంది విశ్వాసులైనాక ఇప్పుడు 2వ ఆహ్వానం వచ్చింది, శిష్యుడిగా ఉంటానికి. 29 వచ్చిన ఇది శిష్యుడిగా ఉండే ఆహ్వానం. నేను సాత్వికులను, నేను మనసు కలవాలను కనుక నేను నా యొక్క వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు ఈ ప్రాణము విశ్రాంతి కలుగు. నా భారం తేలిగ్గా ఉండదు. కాబట్టి 2వ ఆహ్వానం ఇచ్చాడు అన్నమాట.
విశ్వాసులకు ఒక ఆహ్వానం, శిష్యులకు ఒక ఆహ్వానం. చూసారు అక్కడ 8 మధ్య అంత తేడా ఉందో. కాబట్టి నేర్చుకునే మనసు కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరైతే నాకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదండి, సెలవు అయినా పర్లేదండి, సెలవు పెడతానండి, ఎంత దూరమైనా పర్లేదండి, నేను నేర్చుకుంటానండి. నేను డాక్టరేట్ చేసినప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక ఎగ్జామ్కి 3,000 రూపాయలు కట్టాను కష్టపడి. ఒక ఎగ్జామ్ రాయటానికి మళ్ళీ మిగతా ఫీజులు కాదు, జస్ట్ డాక్టరేట్ లో ఎగ్జామ్ ఫీజుకి 3,000 కట్టాను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా 2002 ఆ ప్రాంతం, ఒక 20 సంవత్సరాల క్రితం డాక్టరేట్ వచ్చినారు. ఇప్పుడు కాదు, అప్పుడు 3,000 రూపాయలు కట్టాము. అప్పుడు 3,000 కట్టే ఒక 20,000 అంటే 20,000 రూపాయలు ఫీజు కట్టి మేము చేసాం. అంటే మూల్యం చెల్లించాలి. ఇప్పుడు నేర్చుకునే మనసు ఉండాలి. ఎంతో దూరమైనా పర్వాలేదండి, సెలవైనా పర్వాలేదు, శ్రమైనా పర్వాలేదు, ఖర్చు అయినా పర్వాలేదు, నేర్చుకోవాలి. అంటే ఆ మైండ్ రావాలి. సొలొమోను చెప్తాడు, జ్ఞాని సొలొమోను, వెండిని బంగారం నుంచి జ్ఞానమును కొనుక్కోను అంటాడు. వెండి కంటే అపరంజి కంటే జ్ఞానం శ్రేష్టమైనది అంటాడు. కనుక బైబుల్ జ్ఞానాన్ని కొనుక్కో, పుస్తకాలు కొనుక్కో, క్లాసు కొనుక్కో, 1,000 రూపాయలు ఖర్చు పెట్టు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కో, తప్పు లేదు. ఎందుకంటే వెండి బంగారాలు కొనుక్కుంటున్నావు కదా, దానికంటే విలువైంది వాక్యం. ఈ రోజు నువ్వు వాక్యం ఇస్తావు, 1,000 రూపాయలు ఫీజు కట్టి నేర్చుకుంటావు, రేపు నువ్వు 1,00,000 సంపాదించుకుంటావు. రేపు నువ్వు వాక్యం చెప్తావు, సేవకుడు అవుతావు, మంచి సబ్జెక్ట్ ఇస్తావు, అప్పుడు ఎంతమంది కానుకలు ఇస్తారు, లేదా ఎన్నో ఆత్మలను రక్షిస్తావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్యకి అలవాటు పడకూడదు. ఉచిత విద్య ఉచితంగా పోయిందని ఉచిత విద్య పెట్టకూడదు. మూల్యం చెల్లించాలి. అవసరం సెలవు పెట్టుబడేయాలి, లాసాత్ పిల్లలు రావాలి. ఎందుకంటే నువ్వు నేర్చుకునే మనసు ఉంటే సూపర్ గా తయారవుతావు. నువ్వు నష్టపోయేది 10 రూపాయలు, సంపాదించుకుని 100 రూపాయలు. కానీ జనానికి తెలియదు కదా. జనం ఉన్నారు, సెలవు పెట్టాలంటే మరి సెలవు పెట్టడం గాడి కట్టాలా, సెలవు పెట్టాలంటే ఫీజు కట్టాలా, నువ్వు అంతా తిరుగుతాడు. అదేంటి, రేపు నువ్వు ప్రయోజనం అవ్వాలి కదా, రేపు నువ్వు సంపాదించుకుంటావు కదా, లేకపోతే రేపు నువ్వు మరి గొప్ప సాగు కూడా అయిపోతావు కదా. ఇది భూలోకంలో నీకు ప్రతిఫలం వచ్చింది, పరలోకంలో నీకు బహుమానం వచ్చింది కదా. అందుకని నేర్చుకునే మనసు ఉండాలా. నేర్చుకోవడానికి ఎంత దూరమైన వెళ్ళాలి, నేర్చుకోవడానికి ఎంత శ్రమైన పడాలా, నేర్చుకోవడానికి రాత్రి పదడానికి శ్రమించాలి. ఇప్పుడు కష్టపడి చదువుకున్నాడు కదా, ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు దేవాలయ గారు ఉద్యోగం చేశాడు, ఆయన హెడ్ మాస్టర్ అయ్యాడు. ఏం చదువుకోమని కూర్చుని హెడ్ మాస్టర్ చదువుతున్నా, కష్టపడకుండా అవుతాడు. మీరు ఆలోచించండి, కష్టపడాలి, ఖర్చు పెట్టాలి, శ్రమ పడాలి, మూల్యం చెల్లించాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రయోజనం. కనుక శిష్యత్వంలో 12 యోగ్యతలు మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే నీకు నేర్చుకునే మనసు ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఏదో అందరూ వస్తున్నారు, మేము వస్తున్నామని. కొంతమంది వస్తారు, మధ్యలో మానేస్తారు. ఎందుకు మానేస్తారా అంటే నీకు ఇంట్రెస్ట్ లేదని ఏదన్నా అర్థం. మనసుంటే మార్పు లేదా, నాకు కుదరలేదంటే మనసుంటే మార్పు లేదా, నీకు కుదిరించుకుంటే కుదరదా అంటే నీకు బాగుపడే లక్షణాలు లేవా. ఇప్పుడు నేను రాత్రి అంతా నిద్ర ప్రయాణం చేసి వచ్చాను. సగం దూరం కూర్చొని వచ్చి 4 గంటలు కొనుక్కున్నా. 4 గంటల దాకా కూర్చొని వచ్చే ట్రైన్లో 4 గంటలు కొనుక్కున్నా. మళ్ళీ 7:30 లేచాను. లేచి మళ్ళీ చర్చి చూసుకొని, మళ్ళీ విజిటింగ్ చేసుకొని, మళ్ళీ క్లాస్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మరి కళ్ళు మంటలు పెట్టిపోతుంది. అయినా ఎవరి డ్యూటీ ఎవరు చేసుకోవాలి, తప్పదు. మన డ్యూటీ పాస్టర్ డ్యూటీ పాటు చేయాలి, డాక్టర్ డ్యూటీ డాక్టర్ చేయాలి. డాక్టర్ దగ్గర అర్ధరాత్రి వచ్చి లేక అతను ఆపరేషన్ అని ఏం చెప్తారు ఎవరా. మీరు కూడా కష్టపడి నేర్చుకోవాలా. ముందు ఏదో బైబిల్ క్లాస్కి వచ్చేమని కాదు, దానికోసం ఖర్చు పెట్టు, సెలవులు పెట్టు, నష్టపో, శ్రమ పడు, మూల్యం చెల్లించు, నేర్చుకో సబ్జెక్ట్ బ్రహ్మాండంగా. ఆ సబ్జెక్ట్ ఏం చేసిందంటే నీ వెండి బంగారం కంటే శ్రేష్టం. నెంబర్ 1 అర్థమైందా మీకు. ఒక పేర మీరు రాయాలా, అన్నింటిలో చెప్తున్నాను కదా. ఒక ఖాళీ చేసుకొని వచ్చాను, కొంత ఖాళీ చేసుకుని ఆ పేర మీరు ఫిలప్ చేయాలి. ప్రతి దానిలో ఒక పేర నేను చెప్తాను, ఒక పేర మీరు ఫిలప్ చేసేయాలి లెసన్. సో శిష్యులు ఉండవలసిన యోగ్యతలో నెంబర్ 1 ఏంటది, నేర్చుకునే మనసు. రెఫరెన్స్ మత్తయి సువార్త 11:29. రైట్. నెంబర్ 2 యేసుప్రభు శిష్యులుగా ఉండాలనుకున్నాడు ఎవరైనా సరే, ఈ శిష్యులుగా ఉండాలనుకున్న వ్యక్తులకు ఎలాంటి ఆలోచన ఉండాలంటే, నేను తయారైన తర్వాత ఇతరులకు శిష్యులుగా తయారు చేయాలనేటువంటి మంచి కాన్సెప్ట్ ఉండాలి. అంటే శిష్యులు తయారు చేసే మనసు ఉండాలి. ఇదంతా మనసుకు సంబంధించిన 12 కూడా మానసికమైన లక్షణాలు అన్నమాట. ఒకటి నేర్చుకునే మనసు అంటారు, నేర్చుకునే మనసు లేకపోవడం. రెండవది ఏంటంటే అతని మైండ్ ఎలా ఉండాలి, శిష్యులుగా నేను తయారైన తర్వాత బ్రహ్మాండంగా కొంతమందిని తయారు చేయాలరా, ఆ రోషం ఉండాలన్నమాట. నేను కొంతమంది తయారు చేయాలి, నేను తయారు చేయాలి కొంతమంది.
కొంతమంది శిష్యులు తయారు చేయాలి. ఇలాంటి రోషం, ఇలాంటి ధ్యాస ఉండాలి. శిష్యుల్ని తయారు చెయ్యాలి అనే మైండ్ గలవాడు గ్రేట్ అన్నమాట. నేను బైబిల్ స్కూల్ చదువుతున్నప్పుడు ఈ 2 సంవత్సరాలు డిప్లొమా చదువుతా ఉన్నాను ఫస్ట్ లో. అప్పుడు నాకు శిష్యులతో పరిచయం సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు గట్టి నిర్ణయం తీసుకున్నాను. బైబిల్ స్కూల్ అయిపోగా నేను బైబిల్ స్కూల్ పెట్టాలా, శిష్యుని తయారు చేయాలి. నేను తయారవుతున్నాను కనుక తయారు చేయాలనుకున్నాను. 1999లో స్టార్ట్ చేశాను బైబిల్ స్కూల్. ఇప్పటికి దాదాపు 1500 మంది కంటే ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇచ్చేసాను. ఒక వ్యక్తి 1500 మందికి ట్రైనింగ్ ఇచ్చారు చూడండి సొంతగా. మరి వేరే బైబిల్ స్కూల్లో టీచ్ చేసి కాక, వేరే బైబిల్ స్కూల్లోకి వెళ్ళి మరి కొన్ని 100 మందికి టీచ్ చేశాను. అది కాక ఒక వ్యక్తి మరి 1000 మందికి 1500 మందిని తయారు చేయగలిగాడంటే ఎంత చేయగలిగాడు? అది అతని మైండ్ లో ఉన్నటువంటి పట్టుదల. కనుక శిష్యుడికి ఎప్పుడు కూడా అతని యొక్క కాన్సెప్ట్ సపరేట్ ఉండాలి. నేను కొంతమందిని తయారు చేయాలి లైఫ్ లో. కొంతమందిని తయారు చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా, కొన్ని సంఘాలు కట్టబడతాయి కదా, అట్లా అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక సేవకుని తయారు చేయగలిగితే, ఒక శిష్యుని తయారు చేయగలిగితే అది ఒక సంఘాన్ని కట్టిందంటూ సమానం. అంత గ్రేట్ అని ఉంటుంది. ఒక సేవకుడిగా మనం తయారు చేయగలిగితే, శిష్యుని తయారు చేస్తే ఒక సంఘాన్ని కట్టిందంటూ సమానం. అందువల్ల రెండవది శిష్యుని తయారు చేసే మనసు ఉండాలి. ఎక్కడ ఉంది ఇది? మత్తయి సువార్త 28:18. ఇది రెండవ పేరాకు ఆన్సర్, రెండవ యోగ్యత. శిష్యులు తయారు చేసే మనసు కలిగి ఉండాలి. అక్కడ యేసు చెప్పాడు, గో అండ్ మేక్ డిసైపుల్స్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి. అది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈ గుణం ఉండాలి మన మైండ్ లో. అంతేగాని నేను తయారవుతాను, పక్కన తయారవ్వకూడదు. కొంతమందికి అసూయ, కొంతమంది స్వార్థం, నేనే తయారవ్వకూడదు. కొంతమంది పాస్టర్లు ఏమనుకుంటారంటే మిగతా ట్రైనింగ్ పొందుతాడు, పాస్టర్లు అయిపోతారేమో, లేకపోతే వాళ్ళు మా మిత్రులు కూడా చెప్తారేమో, వాళ్ళు మాకంటే బాగా చెప్తారేమో, సంఘం తీరుస్తారేమో. ఇలాంటి దురాలోచన ఎందుకు వస్తే రావచ్చు కదా. మరి అలాంటప్పుడు ఫస్ట్ మనం కూడా నేర్చుకునే వాళ్ళమే కదా. మరి అప్పుడు ఒకప్పుడు మనం కూడా నేర్చుకునే వాళ్ళమే కదా. మరి అప్పుడు వేరే వాళ్ళు మన గురించి అట్ట అనుకుంటే మనం ఈరోజు సేవకులు అవ్వం కదా. వేరే వాళ్ళు మన గురించి అలా అనుకుంటే మనం సేవకులు అవ్వం కదా. కాబట్టి వేరే వాళ్ళ గురించి మనం కూడా అనుకోకూడదు. ఉన్నవాడు పోయేవాడు పోతాడు. తయారు చేయాలి. సంఘస్థులు నా పిల్లలు సంఘం పెడతాను, చిన్న పెడతాను, తయారు చేయకూడదు అనకూడదు. శిష్యులు తయారు చేసేవాడే గొప్పవాడు. అసలు మీకు ఒక విషయం చెప్పమంటారా? గొప్ప సంఘం ఎట్లా అంటే, పెద్ద చర్చి కడితే గొప్ప సంఘం కాదు, లేక ఎక్కువ మంది విశ్వాసులు గొప్ప సంఘం కాదు. ఒక సంఘం నుండి ఎంతమంది వాక్యం చెప్పగలిగిన తయారై బయటికి వెళ్ళారు, అది కాదు. ఒక సంఘం నుండి ఎంతమంది శిష్యులు తయారై బయటికి వెళ్ళారు, అది ఆ సంఘం యొక్క గొప్పతనం. మేము పలానా సంఘం నుంచి 10 మంది బయటకు వచ్చాము, సేవ చేస్తున్నామండి. పలానా సంఘం నుంచి మేము 20 మందిని బయటకు వెళ్ళి సేవ చేస్తున్నామండి. అది గొప్ప. మనోళ్ళకి అది కాదు గొప్ప. సైజు, బాళ్ళు, ప్లాన్ సంఖ్య ఇది చూసుకుంటారు. 1000 మంది సంఘం అంటారు, అందరూ చెప్పేవాడు పార్టీ. శిష్యులను తయారు చేసే మనసు ఉండాలి. రెండో అందరూ అర్థమేగా. మొదటిది ఏంటిది? మొదటి యోగ్యత నేర్చుకునే గుణం ఉండాలి. అది నేర్చుకునే మనసు ఉండాలి. రెండోది ఏముండాలా? శిష్యులు తయారు చేసే మనసు ఉండాలి. మనం తయారైన తర్వాత ఇతరులను తయారు చేసే మనసు మనం కలిగి ఉంటే మంచి వ్యక్తులుగా తయారవుతాం. మనం తయారవుతాం, ఇతరులను బాగా తయారు చేయగలుగుతాం. మూడవది మార్క్స్ వార్తలకు వచ్చేసింది. ఇతరులకు పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి. ఇతరుల మీద పెత్తనం చేసే మనసు కాదు. పెత్తనం చేయటం, నిర్లక్ష్యం చేయటం, పదవులు అయ్యారు. ఇతరులకు పరిచర్య చేయటం. నేను ఎవరి కోసం ఏ పని చేయగలను, ఏ పరిచర్య చేస్తాను. పరిచర్య చేసే మనసు నడుము నుంచి, తల నుంచి, ఒడ్డు నుంచి పరిచర్య చేయాలి. ఇదిగో నీళ్ళు పోయమంటారా పోస్తారు, ఓడమంటారా ఊడుస్తాం, లేదా ఇదిగో ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం. పరిచర్య. యేసుక్రీస్తు ఏం చెప్పండి? 3వ రిఫరెన్స్ చూడండి, మార్కు 10:40. మార్కు 10:40. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచనాకై తన ప్రాణం ఇచ్చినకు వచ్చాడు. అంటే యేసు చెప్తున్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదంటాడు. కాబట్టి ఇప్పుడు శిష్యుడికి, గురువు గారికి అలాంటి మైండ్ ఉంటే మరి శిష్యుడికి అలాంటి మైండ్ ఉండాలి. గురువు గారేమో నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదన్నాడు. మరి గురువు గారు చెప్తే శిష్యుడి పరిస్థితి. కనుక మూడవది, మనకు పరిచర్య చేసే మనసు కావాలి.
ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోకూడదు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించుకోవాలి, తగ్గించుకుంటే హెచ్చించుకోవాలి. నువ్వు పరిచయం చేసే వ్యక్తి అయితే, నువ్వు శిష్యులు అయితే నెక్స్ట్ లీడర్ అవ్వాలి. పరిచయం చేయకుండా లీడర్ అవడం. లీడర్కి అన్ని పనులు వచ్చి ఉండాలి, నాయకులకు అన్ని తెలిసి ఉండాలి. కనుక పరిచయం చేయాలి. నువ్వు తగ్గించుకొని నీకు ఏ పని అప్పగించి ఆ పని చేయగలిగి ఉండాలి. వంటకు వెళ్ళమంటే వెళ్ళవాలి, వంట చేయమంటే వంట చేయాలా, ఇలా పాంప్లెట్ పంచమంటే పంచాలా, ఇప్పుడు ఈ పని ఏమో చేయాలి. అలాగే నువ్వు పరిచయం చేసి మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఒక మంచి శిష్యుడు అవుతావు. తర్వాత నువ్వు లీడర్ అయిపోతావు. తర్వాత నువ్వు బాగా వాడబడతావు, ఆశీర్వదించుకుంటావు. అది కూడా యేసు ప్రభువులాగా పరిచయం చేసే మనసు ఉండాలి. ఓకే. 4 శిష్యుడు ఉండొచ్చు. 4 సువార్త ప్రకటించుట. శిష్యుడు ఎప్పుడు కూడా నోరు చూసుకోకూడదు, మౌనంగా ఉండడం. శిష్యుడు ఎప్పుడు కూడా నోరు తెలిసి సువార్త ప్రకటిస్తాడనే ఉంటాడు. తను ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, అతని సమయం దొరికినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నోరు తెలిసి సువార్త చెప్తా ఉంటాడు. నశించిపోతున్న ఆత్మలు అతను కనపడ్డప్పుడు ఏదో విధంగా అతను సువార్త చెప్తాడు. అలాగే సువార్త ప్రకటించే వ్యక్తి మంచి శిష్యుడు. అంటే 4వది సువార్త చెప్పాలనేటువంటి మనసు. అది సువార్త ప్రకటించాలనే మనసు, ఆ గుణం ఉండాలి. నేను సువార్త చెప్పాలా, నేను కొత్తలో సువార్త చెప్పాలా, నేను పాపంలో చెప్పాలా, ఇది ఒక వ్యక్తికి చెప్పాలా, నేను ఈ వ్యక్తికి చెప్పాలా, వాళ్ళని మార్చాలా, వీళ్ళని మార్చాలా, ఆ విధంగా సువార్త ప్రకటించాలి అనే మనసు ఎప్పుడైతే ఉందో అప్పుడు శిష్యుడు నువ్వు క్వాలిఫైడ్ అవుతావు. ఇది ఎక్కడ ఉంది? మార్క్స్ వార్త 16:16. 4 మార్క్స్ వార్త 16 15 మరియు మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదే రక 16-15. శిష్యుడు సువార్త ప్రకటించే మనసు కలిగి ఉండాలా? నువ్వు నిజంగా శిష్యుడుగా, నీవు నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడా, దేవుడిని వాడుకోవాలని ఆశ నీకుందా? అలాగే ఇప్పుడు కూడా నేను సువార్త ప్రకటించాలా, ఆత్మను చూసినప్పుడు నీకు భారం కలగాలి, బాధ్యత కలగాలి. వీళ్ళంతా అవసరం చదివిన అర్థాన్ని అయిపోతున్నారు. వీళ్ళకి సువార్త చెప్తే బాగుంటుంది కదా, వీళ్ళకి దేవుళ్ళు నడిపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనం కలిగాలి. అలాగే సువార్త ప్రకటించేటువంటి మనస్కరిలోడు శిష్యుడు అవుతారు. నెక్స్ట్ 5లో కదా, 5లోది శిష్యుడు ఎప్పుడు కూడా యేసుని వెంబడించాలి, ఫాలోయింగ్ అన్నమాట. శిష్యుడు ఎప్పుడు యేసుని వెంబడించాలంటే వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, ఆ పాస్టర్ ఎట్టున్నాడు, ఈ విశ్వాసం ఎట్టున్నాడు, ఇదంతా చూడకూడదు. ఈ సైడ్ బిజినెస్ ఉండకూడదు. నువ్వు శిష్యుడు అవ్వాలనుకుంటే నువ్వు యేసుని ఫాలో అవ్వు అంతే. అని ఈ పాస్టర్ గారు బాగలేదే, ఆ విశ్వాసం బాగలేదే, నీకు కాకూడదా, అది నీ డ్యూటీ కాదు కదా. నువ్వు ఎట్టుంటే నీకు ఎందుకు? ఇప్పుడు నువ్వు శిష్యుడు అవ్వాలి, నువ్వు స్పీకర్ అవ్వాలవు అంతేనా? నువ్వు ఆడబడాలా, వాడుకోడు. నువ్వు ఆశీర్వదించబడాలా, ఆశీర్వదించుకో. అలాంటప్పుడు ఏం చేయాలా? నీ టైప్ ఆఫ్ నేచర్ డిఫరెంట్ గా. నువ్వు యేసుని వెంబడించాలి, మిగతా గుణం నీకు ఎందుకు? నువ్వు యేసు చెప్తున్నాడో ఆయనతో నువ్వు టాలీ చేసుకో. మనల్ని ఏం చేస్తారు? యేసులో పక్కన పెట్టేసి ఈ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు, ఈ విశ్వాసి, ఆ విశ్వాసి అని వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళ పరహినప్పుడు చూసి, వీళ్ళ పరహినప్పుడు చూసి వీళ్ళు సర్కిల్ పడిపోతారు. అది శిష్యుడి యొక్క పద్ధతి కాదు. అప్పుడు నువ్వు అనుకున్న గమ్యానికి వెళ్ళలేదు. యేసు వైపు చూడాలా, యేసుని వెంబడించాలా. లోకాసువార్త 5, లోకాసువార్త 9. ఎవరైతే నన్ను వెంబడింపగోరినేరా, నన్ను వెంబడింపగోరినేరా తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన స్థిరం ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. శిష్యుడికి యేసుని వెంబడించే మనసు కలిగి ఉండాలి. నేను యేసుని ఫాలో అవ్వాలి. ఎవరు ఎక్కడన్నా ఉండి నాకు అనవసరం. ఇప్పుడు నాలో ఉండే బలహీనత నాలో ఉంటాయి, నీలో ఉండే బలహీనత నీలో ఉంటాయి, ఆ వ్యక్తిలో ఉండే బలహీనత ఆ వ్యక్తిలో ఉంటాయి. మనకెందుకు గొప్ప వేటకి ఆ కూడా మనకెందుకు? నీలో ఉండే బలహీనత నాకు ఎందుకు, నాలో ఉండే బలహీనత నీకెందుకు? మనకు కావాల్సింది మన శిష్యులు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం యేసుని వెంబడించాలి. యేసుని వెంబడించిన వదిలిపెట్టి సైడ్ బిజినెస్ చేస్తాం ఎందుకు? నువ్వు యేసుతో టాలీ చేసుకోవాలంటే, ఓహో యేసు ప్రభు ఇలా ఉన్నాడు,
నేను ఇలా ఉన్నారా లేదా, ఆయనకి నాకు ఎంతవరకు ట్యాలీ అవుతుంది, ఎంతవరకు అవటం లేదు, అది చూసుకో. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అర్థం చేయగలరా? ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? మనుషుల వైపు చూస్తున్నారు. అది మనుషుల వైపు చూస్తే ఇప్పుడు ప్రతి మనిషితో బలహీనత ఉంది. నువ్వు మనుషుల వైపు చూస్తే మంచి చేయలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. అదే ఈ వ్యక్తి మంచిగా అనుకున్నాను ఎట్టున్నాడని, ఆ వ్యక్తి మంచిగా అనుకున్నాను ఎట్టున్నాడు ఏంటంటే ఎవరు మంచాడు నీకు ఎందుకు ఆ విషయం? నువ్వు మనుషులు చూసి ఎంత పర్ఫెక్ట్ అవుతావు? నువ్వు యేసును చూడు, యేసులాగా ఉండు, యేసును వెంబడించు, యేసుతో పోల్చుకో. అది 5వ శిష్యులు ఉండవలసిన 5వ యోగ్యత, యేసుని వెంబడించే మనసు కలిగి ఉండాలి. అంటే మైండ్ అనుకోవాలని ఏంటంటే, సరే ఎవరు అనుకుంటే నాకు ఎందుకులే, నేను యేసు ప్రభులా తయారవ్వాలి, లైఫ్ లో ఛాలెంజ్ తీసుకొని ఆయన లాగా నేను తయారవ్వడానికి ట్రై చేయాలి. సరే అవలేకపోవచ్చు, అవలేకపోతే ఏం చేయాలి? ట్రై అగైన్. దేవుడు రాస్తాడు చెప్పగా ట్రై అగైన్ అనే పదం తెలియదు. ట్రై అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నం చేయి. ఈ మధ్యలో ఒక్కొక్కరి మీద లెక్క మీద దంసం జరుగుతుంది, కాదు చెప్తాం అది చెప్తాం, అమ్మ మీద నేను అమ్మ తింటే ట్రై అగైన్. నీ కారు ఇస్తాను పోవాలని పెప్సీ పెట్టే కారు ఇస్తానంటాడు, లోపల మోస మీద ఉంటే ట్రై అగైన్ అంటే కొడుకొని ఈసారి చూద్దాం. కాబట్టి నువ్వు యేసులాగా ట్రై చేయాలా? ట్రై అగైన్. నువ్వు ఫెయిల్ అయ్యావా? ట్రై అగైన్, ట్రై అగైన్, ట్రై అగైన్. నీ జీవితాంతం ప్రయత్నం చేయాలి యేసులాగా అవటానికి. అది బైబిల్ ప్రజలు నేర్చుకోవాల్సింది. నువ్వు యేసులాగా అవటానికి నీకు నువ్వే ఛాలెంజ్ పెట్టుకోవాలి. నీకు నువ్వే, నీ మనసుకు నీకే ఛాలెంజ్. యేసులాగా నేను ఉండగలనా ఉండలేనా, నీకు నువ్వే పని చేసుకోవాలి. ఓడిపోయేవాడుకో, పలానా విషయం గెలిచాను, పలానా విషయం ఓడిపోయాను, రైట్, మళ్ళీ ఛాలెంజ్ యేసులాగా ఉంటాను. అది. సో 5వది యేసుని వెంబడించే మనసు కలిగి ఉంటా, యేసులాగా ఉండడానికి ప్రయత్నం చేయటం, ప్రాక్టీస్ చేయటం, అది కావాలి. ఇంకా 6వది తెలిపోతే యోహాను సువార్తకు వచ్చేద్దాం. 6వది ఏంటంటే వాక్యము యందు నిలిచి ఉండుట. శిష్యుడు ఉండవలసిన 6వ గుణము వాక్యము యందు నిలిచి ఉండే మనసు కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుకుంటా ఆ వాక్యం ప్రకారం జీవించాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఆ మనసు వాక్యంలో ఎలా ఉంటే నేను అలా చేస్తానండి, నష్టం వచ్చినా పర్వాలేదు, లాభం వచ్చినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, వాక్యంలో ఉన్నట్టుగా నేను చేయాలని నిర్ణయించుకున్నాను. నేను వాక్యం ఎందుకు నిలిచి ఉంటాను, వాక్యానుసారంగా జీవించే మనసు కలిగి ఉంటే నువ్వు మంచి శిష్యుడు అయిపోతావు, మంచి సేవకుడు అయిపోతావు, పర్ఫెక్ట్ అయిపోతావు. నీ ఎదురు నిలబడలేదు. నీకేంటి? వాక్యం ఎందుకు నిలబడాలి అంటే, వాక్యం ఎందుకు నిలబడదు అంటే నేను వాక్యానుసారంగా జీవించే మనసు కలిగి ఉన్నానా, నేను వాక్యంలో ఉన్నట్టుగా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. యోహాను సువార్త 8:31 యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తను నమ్మినటువంటి అంటే శిష్యులు ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారితో, కాబట్టి యేసు తను నమ్మినటువంటి యూదులతో చూసారా చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యం గ్రహించుడు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సో అది సత్యం. ఇక్కడ 6వది ఏంటంటే వాక్యం యందు నిలిచి ఉండే మనసు. ప్రభు అని చెప్తున్నాడు, మీరు నా వాక్యం యందు నిలిచిన వారైతే మీరు నాకేమై ఉంటారు? శిష్యులై ఉంటారు. మీరు నా వాక్యం యందు నిలిచిన వారైతే నిజముగా నాకు మీరు శిష్యులై ఉందురు. కనుక 6వది వాక్యానుసారంగా జీవించాలి అనే మనసు కలిగి ఉండాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా, కష్టమైన నష్టమైన వాక్యం ప్రకారం జీవించే మనసుగా నువ్వు కలిగి ఉంటే నీ లైఫే చేంజ్ అయిపోయింది. నీ ఆలోచన మారిపోయింది, నీ పద్ధతి మారిపోయింది, నువ్వు వాడబడే పద్ధతి వచ్చేసి. అది వాక్యానుసారంగా జీవించే మనసు కలిగి ఉన్నవాడు శిష్యుడు. నెక్స్ట్ 7 యోహాను సువార్తలో మనం కొంచెం ముందుకు వచ్చేస్తే శిష్యులు ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమించి మనసు కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఎలా ప్రేమించాలండి ఇతరులని అంటే, పాత మనలో ఏమన్నారు ధర్మశాస్త్రంలో
నిన్ను వలె నీ పొరుగును ప్రేమించమని ఉంది కదా. ఆయన కొత్త మందులో కొంచెం కొత్త అగ్ని పెట్టి వేసుకున్నావు ఎక్కడి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అక్కడేమో నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించమన్నాడు, అది ధర్మశాస్త్రం. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించడం. యేసు ప్రభు దానికి కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నాడు. దానికి ఏం చెప్తున్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించడం అంటే అసలు నేను మిమ్మల్ని అంటే ప్రేమించాను ఆ టైంలో ఒకడొకరు ప్రేమించుకుని అంటాడు. అంటే యేసు క్రీస్తు తన ప్రాక్టికల్ గా చూపించుకుంటున్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను ఒకసారి గుర్తు చేసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు. ఎవరు స్వార్థ 13:35 34 నుంచి వస్తుంది చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు కొత్త అగ్ని ఇచ్చుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలను. చూసారా, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారు అయిన ఎడల దీనిని బట్టి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఎప్పుడైతే ఉంటారో దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుందరు. మీరు ఒకరి పట్ల ఒకరు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటారో అప్పుడు మీరు నా శిష్యులు అని చెప్పి అందరూ తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు నా శిష్యులు ఉంటారంటే ఏం చేయాలా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో ఆ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది యేసు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఇతరులను ప్రేమించగలగాలి. అప్పుడు నువ్వు యేసు శిష్యుడు అవుతావు. ఆ దేవుడు శిష్యుడు ఎలా ఉండాలంటే బహుగా ఫలించేవాడిగా ఉండాలి. ఫలించే మనసు కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు డెవలప్ అవుతా ఉండాలి. విశ్వాసాలను ఎక్కడ వేసుకుని అక్కడలాగా ఉండాలి. అక్కడలో ఎప్పుడు డెవలప్ అయ్యేటువంటి మనసు కలిగి ఉండాలి. ఎప్పుడు ఎదుగుతా ఉండాలి. బహుగా ఫలించాలి. ఎదుగు చూడాలి. బహుగా ఫలించడం ఏంటి అర్థం? ఈరోజు అక్కడ ప్రార్థన చేసుకున్నాను, రేపు ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను. అందుకని ఈరోజు కొంచెం విశ్వాసం కలిగి ఉన్నాను, రేపు కొంచెం ఎక్కువ విశ్వాసం, ఎల్లుండి ఇంకొంచెం ఎక్కువ విశ్వాసం, ఈ రోజు కొంచెం భక్తి చేశాను, రేపు ఇంకొంచెం భక్తి, ఎల్లుండి ఇంకొంచెం భక్తి, ఈ రోజు చదువు కనిపించాను, రేపు 20 ఇస్తాను, ఈ రోజు 50 ఇస్తాను, పంపిస్తాను. అంటే అన్నింటిలో నేను ఏమవుతున్నాను? ఫలిస్తున్నా, ఇంక్రీజ్ అవుతున్నారు కదా. ఇది ఇచ్చే విషయంలో విశ్వాసం, అటు ఆత్మీయ జీవితం, ఇటు ప్రార్థన అన్నింటి నేను ఎదుగుతున్నా, అంటే ఫలిస్తున్నా. శిష్యులని కూడా ఎలా అంటే ఫలించేటువంటి మైండ్ గలవాడు శిష్యుడు. యోహాను సువార్త 15:8 నేను బహుగా ఫలించగలవా నా తండ్రి మహిమపరచబడు. చూసారా చెప్పాడు? చూసారా శిష్యులకు ఎవరికి తెలుస్తున్నాడు? మీరు చూపిస్తున్న బైబిల్లో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువలన నేను నాకు శిష్యులు అదుగును. అంటే మీరు ఫలిస్తా ఉంటే నా శిష్యులు అవుతారు. మీరు ఫలించకపోతే నా శిష్యులు కాలేదు. మనం ఇప్పుడు ఫలిస్తా ఉన్నా, అభివృద్ధి అవుతా ఉన్నా, ఒక్కోదాన్ని ఎదుగుతున్నాను. ప్రాంతంలో, వాక్యంలో, విశ్వాసంలో, ప్రేమలో, భక్తిలో నువ్వు ఎదుగుతా ఉండాలి, ఫలిస్తా ఉండాలి. ఒక చెట్టు గారు ఫలించేట్టు నువ్వు ఫలిస్తా ఉంటే అప్పుడు మనం శిష్యులు అయిపోతాం. 8:9 వస్తే మీరు అపోస్తుల కార్యాలకు వచ్చేది. అపోస్తుల కార్యాలకు మనం వచ్చేస్తే 9లో శిష్యుడు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి, సాక్షిగా జీవించాలనే మనసు మనం కలిగి ఉండాలి. సాక్షిగా ఉండాలి అంటే నేను ఎక్కడ ఉన్నా సరే ఆయనకి సాక్షిగా ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం చెప్పేటట్టుగా, లేక ఆయనకి నేను మహిమ తీసుకొచ్చినట్టుగా ఆయన సాక్షిగా ఉండాలి అనేటువంటి భయం మనం కలిగి ఉండాలి. సాక్షులుగా ఉండే మనసు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యాలు 1:9 శిష్యులకు ఉండాల్సిన క్రీస్తుకు సాక్షులుగా ఉండుతా. ఆయనను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములో యోదయ సమయం తీసుకున్నప్పుడు సాక్షులు. కాబట్టి శిష్యులు ఎలాంటి ఉన్నారంటారా? సాక్షులు ఉండాలి. శిష్యులు అంటే సాక్షులు. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పగలిగి ఉన్నారా? మన సాక్ష్యం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా యేసు ప్రభు చూపించగలిగి ఉన్నారు.
ఎక్కడంట? యెరూషలేములో, యోదయలో, సమరయాలో, ఊదిగంతలో ఏరియాస్. యెరూషలేములో అంటే మీ ఇంట్లో వారికి సాక్షిగా ఉండాలి. యోదయలో అంటే నువ్వు ఉన్న సంఘంలోకి సాక్షిగా ఉండాలి. సమరయాలో అంటే నువ్వు ఉన్న శత్రువు దగ్గర సాక్షిగా ఉండాలి. ఊదిగంతల వరకు అంటే లోకమంతులు ఎక్కడ ఉంటో అక్కడ అన్ని సాక్షి ఉండాలి. ఏరియాస్ యెరూషలేములో, యోదయలో, సమరయాలో, ఊదిగంతంలో మీరు నాకు సాక్షిగా ఉండాలి. సో ఫస్ట్ నువ్వు యెరూషలేములోకి సాక్షి ఉండాలంటే మీ ఇంట్లో, మీ భార్య భర్త దగ్గర, మీ పిల్లల దగ్గర ఉంటున్న ఇంట్లో నీకు మంచి సాక్షి ఉండాలి. నీ క్యారెక్టర్ బాగుండాలి. నువ్వు యేసు ప్రభువుకు సాక్షిగా ఉండాలి. మీ ఇంట్లో నువ్వు ఏ స్థానిక సంఘంలో ఉంటున్నావు? యోదయ జాతి. నువ్వు ఉంటున్న సంఘంలో సాక్షి ఉండాలి. తర్వాత సమరయాలో అంటే మన చుట్టుపక్కల శత్రువుల దగ్గర కూడా మనకు మంచి సాక్షి ఉండాలి. తర్వాత ఊదిగంతల వరకు అంటే సొసైటీలో మనం ఎక్కడ ఉంది అక్కడ, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్యాక్లో ఉన్నా అక్కడ వారికి సాక్షిగా ఉండాలి. అలాగా మనం ఉంటున్నటువంటి ఆయా ఏరియాస్ లో మనం ఆయనకి సాక్షులుగా ఉంటే అప్పుడు మనం ఆయనకి ఏమవుతాం? మనం శిష్యులు అయిపోతాం. నువ్వు ఎక్కడున్నా సరే సాక్షి. నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, నువ్వు బస్సులో ఉన్నా, నువ్వు రోడ్డు మీద ఉన్నా, మార్కెట్ లో ఉన్నా, నువ్వు ఆయన సాక్షి. నువ్వు ఆయన సాక్షివి. నువ్వు ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాడు. ఆయన గురించి నీ క్యారెక్టర్ నువ్వు చూపించగలరా? నీ వ్యక్తి చేసుకోవడం మారిపోయాడా? నీ సాక్ష్యం కనపడాలి, నీ క్యారెక్టర్ కనపడాలి. అప్పుడు నువ్వు మంచిగా వేసుకో, శిష్యుడు అయిపోతావు. అది గుర్తుంచుకోవడం. ఎక్కడ అపోస్తలుల కార్యములు 1:8. నెక్స్ట్ 10వ యోగ్యత. శిష్యుడు ఎప్పుడు కూడా క్రైస్తవులు అని పిలిపించుకోవాలి. శిష్యుడు ఎప్పుడు కూడా అన్యులా కనపడకూడదు. క్రైస్తవులుగా పిలిపించుకోవాలంటే అతను మాట్లాడే మాటలను బట్టి, అతను ధరించే వస్త్రాలను బట్టి, అతను చేసే స్నేహాలను బట్టి అతను క్రైస్తవులుగా పిలిపించుకోవాలి. చూసేవాళ్ళు నువ్వు శిష్యుడు కరెక్టే. నువ్వు ఎప్పుడు శిష్యుడు అవుతావంటే నువ్వు క్రైస్తవులుగా పిలిపించుకోగలగాలి. రికగ్నైజ్ ఉందా నువ్వు క్రైస్తవులు అని. నువ్వు వేసే డ్రెస్ చూసినప్పుడు ఎస్ షీఈస్ క్రిస్టియన్, ఎస్ హీఈస్ క్రిస్టియన్. నీ యొక్క మాటలు చూసినప్పుడు హీఈస్ క్రిస్టియన్. నీ యొక్క వస్త్రధారం చూసినప్పుడు, లేకపోతే నీ ఫ్రెండ్షిప్ చూసినప్పుడు దే ఆర్ ఆల్సో క్రిస్టియన్స్. ఎస్ అంటే నీ యొక్క ఆ వస్త్రాలు లేకపోతే ఆ స్నేహాలు అదంతా చూస్తే నువ్వు ఒక క్రైస్తవుడుగా పిలువబడగలగా. అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. అంతేగాని క్రైస్తవులు చెప్పుకుని విశ్వాసం చెప్పుకుంటా అక్కడ పనిపాల డ్రెస్ వేసుకొని, పనిపాల అలవాట్లు పెట్టుకొని, పనిపాలతో స్నేహాలు చేస్తా కూర్చుంటే నువ్వు వేసుకున్న శిష్యుడు అవ్వలేదు. ఎందుకంటే నీ సర్కిల్ మారలేదు కదా. నీ సర్కిల్ మారలేదు, నీ టార్కింగ్ మారలేదు, నీ వాకింగ్ మారలేదు, నీ డ్రెస్ మారలేదు, ఏం మారలేదు. నేను మారేనా అంటావు. మారితే where is your change? Where is your change? Show me your change. అప్పుడు ఎలా అవుతావు క్రైస్తవుడు? నువ్వు శిష్యుడు అన్నప్పుడు నీ యొక్క మార్పు నువ్వు చూపించగలిగి ఉండాలి. నీ మార్పు ఎక్కడో చూపించగలిగి ఉండాలి. ప్రపంచంలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు తెలుసా? అంత్యోకయ సంఘస్థులు. అపోస్తలుల కార్యాలు 11:26. ఈ రిఫరెన్స్ అపోస్తలుల కార్యాలు 11:26 వచ్చింది. 10వ కదా, 10వ యోగ్యత క్రైస్తవులుగా పిలువబడుతా. వారు కలిసి అంటే అంత్యోకయ సంఘంలో వారు కలిసి 1 సంవత్సరం అంత్యోకయ సంఘంలో ఉండి చూసారా, మొట్టమొదటి ప్రపంచంలో ఫస్ట్ టైం అని ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంత్యోకయలో ఉన్న శిష్యుడు క్రైస్తవులు అనబడింది. ఈ క్రైస్తవులని పేరు అక్కడికి వచ్చినారు. అంత్యోకయలోకి వచ్చింది, తర్వాత యెరూషలేములోకి వచ్చింది, తర్వాత ఇంకోళ్ళకి వచ్చింది, ఇప్పుడు మనందరికి వచ్చింది. ఫస్ట్ అలా పిలిపించుకున్న వాళ్ళు ఎవరంటే అంత్యోకయలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా పిలువబడ్డారు. అందుకని వాళ్ళు చూసి వీళ్ళందరూ యేసు శిష్యులు ఉన్నారే అని పిలిపించుకున్నారు అన్నమాట. వాళ్ళు క్రైస్తవులుగా జీవించే విధానాన్ని బట్టి, వారి యొక్క లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు శిష్యులుగా పిలువబడ్డారు. సో ప్రియమైన వాళ్ళు ఎక్కడున్నా, ఎక్కడ డ్యూటీలో ఉన్నా, ఎక్కడ జర్నీలో ఉన్నా, ఎక్కడ బిజినెస్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడా సో ఇవాళ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు. ఆ విషయాన్ని చూపించుకోగలగా. ఆ క్రైస్తవులను పిలిపించుకోగలిగితే నువ్వు శిష్యుడు. నెక్స్ట్ 11. శిష్యుడు ఉండవలసిన 11వ యోగ్యత ఏంటంటే శిష్యుడు
శిష్యుల మనస్సులను దృఢపరిచేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. శిష్యుల మనస్సులను దృఢపరచుగా ఇదొక మంచి మైండ్ అన్నాం. శిష్యుల మనస్సులను దృఢపరచడానికి అర్థం ఏంటంటే, నువ్వు ఒక మంచి శిష్యుడు అయితే, మంచి శిష్యులు అయితే ఎవరు పడిపోతున్నారో వాళ్ళు లేని దారిలో పెట్టాలి. అది గొప్ప. శిష్యుల మనస్సును దృఢపరచడం అంటే పడిపోయాడు లేపకం, పడిపోయాడు లేపాలి, దారి తప్పిపోయాడు దారిలో తీసుకురావాలి, వాళ్ళు పెట్టు. అదే దృఢపరచడం అంటే. కానీ ఇప్పుడు నీకేంటి 11వది, శిష్యుల మనస్సులను దృఢపరిచే గుణం ఉండాలి నీ దగ్గర. ఇప్పుడు మనలాగే ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళు ఎవరన్నా పడిపోతే, ఎవరన్నా వెనకబడిపోతే, ఎవరన్నా దారి తప్పిపోతే ఏం చేయాలి? నువ్వు దారిలో కావాలి. అప్పుడు నువ్వు గొప్ప శిష్యులు అయిపోతావు. అపోస్తలుల కార్యాలు 14:21. అపోస్తలుల 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసం మీద నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంట? శిష్యుల మనసులు ఏం చేశారంట? అది గొప్ప. శిష్యుల మనసు దృఢపరిచారంటే ఎవరు పడిపోతున్నారు, పడ్డవునే లేపుతున్నారు, వెనకబడిపోయినా ముందుకు తీసుకొస్తున్నారు, ప్రక్కకి వెళ్ళిపోయినా స్ట్రైట్ తీసుకొస్తున్నారు. ఇక్కడ చూడండి, వెనకబడ్డావుంటే వెనకబడ్డా రారా ముందుకు తీసుకురాడు, ఇక్కడ పక్కన రారా అని తీసుకురాడు, కింద పడ్డాను లేక. అది దృఢపరచడం దాని అర్థం. పడిపోయిన లేపాలి, ప్రక్కకి వెళ్ళినోడేమో స్ట్రైట్ తీసుకురావాలి, వెనకబడ్డావుండేమో ముందుకు రావాలి. అలాంటి గుణం ఉండాలి. మీతో పాటు ఎంతో శిష్యులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా వెనకబడిపోయారు. ఆ వెనకబడ్డంతో నువ్వు పడగా పడిపోయినంతా భక్తులు పడిపోయారు, కొంతమంది శ్వాసలు పడిపోయారు. వాళ్ళని లేవాలి. కొంతమంది అసలు దారి తప్పితే లోపలికి వెళ్ళిపోయారు. అవునా? మనం దారిలో తీసుకొచ్చి దారిలో పెట్టాలి. దాన్ని దృఢపరచడం అంటారు. కనుక శిష్యులు మనసులో దృఢపరిచేవాడే గొప్పవాడు. అలాంటి దృఢపరిచే దృఢపడతాయి. అంతేగాని మన స్వార్థంతో చూసి చూడండి ఉన్నాడు. ఆ యాచకుడు, ఆ లేవీయుడు అందరూ ఏం చేశారట? ఆ సమీరుడు పడిపోతే ఏం చెప్తారు? పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అదేంటి? నువ్వు శారీరకంగా లేపగలవు కదా, ఆత్మీయంగా కూడా నువ్వు లేపాలి. అతను పడిపోయాడు కదా, నువ్వు యాచకుడివి, నువ్వు లేవీయుడివి. అతను పడిపోయినాడు, పడిపోయిన లేకపోతా, పడిపోయిన సరి చేద్దా, పడిపోయిన సహాయం చేయొద్దా? నీ దానికి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? రేపు నువ్వు పడిపోతే నిన్నేవాళ్ళు లేపాడు. దృఢపరిచేటువంటి గుణం కలిగి ఉండాలి. ఒకరు పడిపోయినప్పుడు ఒకరు లేపుకుంటుండాలా? అప్పుడు ఇద్దరు నిలబడతారు. ఒకరు పడిపోయినప్పుడు ఒకరు లేపుతుంటే ఇద్దరు నిలబడతారు. సో ఇలాంటి నమస్కారం మన శిష్యులు దృఢపరిచే మనసు అంటే అర్థం. 12వది ఏంటంటే ఇతరులకు పరిచర్య అప్పగించే మనసు కలిగి ఉండాలి. పోయించే కష్టం ఎంతో మనసు. ఇతరులకు పరిచర్య అప్పగించే మనసు కలిగి ఉండాలి. అప్పగించే మనసు అంటే ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఆ పని దేవుడు అప్పగించమని అనుకోండి, ఏం చేయగలగాలి? అప్పగించగలగాలి. నేను సంఘం చూస్తున్నాను, దేవుడు సంఘం వేరే ఒకటి అప్పగించుకోవాలి, అప్పగించగలగాలి. ఇలాగ ఒక సర్వీస్ స్కూల్ టీచర్ సర్వీస్ స్కూల్ తీసుకుని పెళ్లి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ సర్వీస్ స్కూల్ కూడా అప్పగించగలగాలి. తను చేసే పని కూడా అప్పగించాలంటే పని ఆగకూడదు. మనం చేయగలిగినంత కాలం పని చేయాలి. మనం సిగ్గైపోయినా, లేక మనం చేయలేకపోయినా, లేకపోతే పని మనకి ఎక్కువైనా ఇంకొకటి అప్పగించాలంటే మనసు. ఇప్పుడు నేను పని చేయలేకపోతున్నాను, అప్పుడేమవుతుంది? పని ఏమైపోతుంది? పుట్టుబడుతుంది కదా. పని చేయాలి ఇంట్రెస్ట్ నాకు ఉంది, ఎస్, కానీ నేను పని చేయలేకపోతున్నా. అర్థం చేయాలా? ఆ పని ఇంటి పడకుండా ఇంకొకరికి అప్పగించగలగాలి. అది సంఘమే కానీ, అది మందిరమే కానీ, అది పదే కానీ, డ్యూటీ కానీ కూడా అప్పగించగలుగుతారు. అప్పగించాలంటే ఇప్పుడు ఈ అప్పగించే వ్యక్తి కంటే పెద్ద మనసు ఉండాలి. అదే పౌరులు గారు చెప్పాడు. ఎక్కడ చూడాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2 దీనిని శిష్యత్వ పరిస్థితి హెడ్ ఆఫీస్ ఫోన్ నెంబర్ అంటారు. శిష్యత్వానికి ఇది ఫోన్ నెంబర్ అంటారు, ఆఫీస్ ఫోన్ నెంబర్ అంటారు. 2 తిమోతి 2:2 అనేక సాక్షులు నా వలన వివిధ సంగతులను ఇతరులకు బోధించాడు. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. తిమోతి, నేను నీకు అప్పగించిన పని
నువ్వు కూడా ఇతరులకు అప్పగించాలి. ఎవరైతే నమ్మకస్తులు అనిపిస్తుందో, ఎవరైతే సామర్థ్యం కలిగి ఉన్నారో అనేక సాక్షులు ఎదుట ఆ పరిచయాలకు అప్పగించాలి. సంఘం ఉంది, ఆ సంఘం అప్పగించు. ఒక ప్రాజెక్ట్ ఉంది అప్పగించు, ఒక డ్యూటీ ఉంది అప్పగించు. ఎందుకు నువ్వు చేయకపోతున్నప్పుడు ఆ పని అనుకోడు, ఆ పనికి న్యాయం జరగాలి, ఫుల్ఫిల్ అవ్వాలంటే కూడా అప్పగించాను. అలాగా మనం చేయగలిగినంత కాలం మనం చేసి తర్వాత పని ఆగకుండా ముందు పడకుండా మనం ఇతరులకు అప్పగిస్తే మళ్ళీ వాళ్ళు కొనసాగుతారు. పూర్వకాలం మిషనరీలు ఏం చేసేవాళ్ళు, సంఘాలు అప్పగిచ్చేసుకునేవాళ్ళు. మనం పక్క పక్కన ఇద్దరు మిషనరీలు పని చేస్తున్నాం అనుకోండి, అయ్యా ఇక్కడ పనులు తీసుకోవాల్సి మీకు దగ్గర ఉన్నారు కనుక మీకు అప్పగిస్తున్నామని చెప్పేసేవాళ్ళు. అట్లా వాళ్ళు ఒకరు అప్పగిచ్చేసుకొని ఒక అండర్స్టాండింగ్ పనిచేసేవాళ్ళు పూర్వకాలం మిషనరీ. ఇప్పుడు మనం కూడా అదే నేర్చుకోవాలి. పెద్ద మనసుతో మనం యేసులో శిష్యులు ఉండాలంటే అప్పగిచ్చే మనసు ఉండాలి. అంతేగాని మనం అప్పగించుకునే ఇతరులు దోసుకోకపోతే సరే. కొంతమంది అప్పగించరు, నేను ఉన్నాను నేను అప్పగించి జోడి తినండి, నేనే చూస్తాను ఈ సంఘం మరి చూడలేదు, నేనే చూస్తాను వాళ్ళు అప్పగించను. అలా ఉండకూడదు. ఏమైందంటే ఇటు మనము చేయలేము, అటు సంఘం కూడా ఏమైంది గోడైపోయింది, అటు దేవుడు ఆటపడతాడు. అక్కడ కూడా ఎప్పుడు కూడా పనిగా ఆటంకం కలగకూడదు. పని జరగదు, ప్రాజెక్టు ముందుకెళ్ళాలి, సంఘం ముందుకెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉందో ఆ వ్యక్తి చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే చేసేవాడు అప్పగించాలి. అప్పుడు ఆ వ్యక్తి మంచి శిష్యుడు అవుతాడు. సో ఈ విధంగా పిల్లల పైన చెప్పినటువంటి గమనించండి, అవి శిష్యులకు ఉండవలసిన యోగ్యతలు. 12 అపోస్తలులు లాగే 12 యోగ్యతలు. ఈ 12 యోగ్యతలు 12 ప్రసంగాలు మీరు చేయవచ్చు. ఒక్కొక్క యోగ్యత మీద మీరు ఒక్కొక్క కేర సొంత వర్గాలతో తయారు చేయొచ్చు. ఆల్రెడీ నేను చెప్పేసి ఇంకా మీరు ఊహించుకొని చక్కగా కొన్ని రిఫరెన్స్ పెట్టుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకొని మీరు తయారు చేయొచ్చు. అట్లా ఈ యోగ్యతలన్నింటినీ మనం కంటెస్ట్ పెట్టుకొని ఇవన్నింటినీ మనం పర్సనల్ గా అప్లై చేసుకొని పలానా యోగ్యత నాకుందా అని ఆలోచించుకుంటే ఈ యోగ్యతలన్నీ మనకుంటే మనం ఒక యేసులో మంచిగా శిష్యులైపోతాం. ఈ లోకంలో బాగుంది, దేవుడు రాజ్యం విస్తరిస్తుంది, సంఘాల్లో మాకు అభివృద్ధి అవుతాయి, ప్రభువు కూడా సంతోషిస్తాడు, మనం కూడా సంతోషిస్తాడు. ఆ విధముగా మనమందరం యేసు క్రీస్తు శిష్యులుగా ఉండడానికి ప్రభు మనందరూ సహాయం చేయను కాక. రైట్. సో ఒక 5 నిమిషాలు ముగిస్తాం.